హలో గైస్, నమస్తే. వెల్కమ్ టు ఏడీబీసీ మీడియా. ఇరాన్, అమెరికా ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా ఇరాన్ ఇచ్చినటువంటి ఒక కీలక ప్రకటన, ఆ దేశంలోని దేశ రాజధాని టెహరాన్ నగరంలో ఇచ్చినటువంటి ఒక హోర్డింగ్ ఇప్పుడు ప్రపంచం అంతా కూడా దీని గురించే మాట్లాడుకుంటోంది. ఎందుకంటే మా దేశానికి సంబంధించినటువంటి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్య తర్వాత అమెరికా సంబంధించినటువంటి దేశ అధ్యక్షుడు ట్రంప్ బ్రతికి ఉండకూడదని, అలాగే మినాబ్ నగరంలో 175 మంది చిన్నారులు పెద్దల హత్యకు మెయిన్ కారణమైనటువంటి విలన్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బతికి ఉండకూడదంటూ కూడా పెద్ద ఎత్తున హోర్డింగ్లు టెహరాన్ నగర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. అయితే అక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు, అక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు కూడా ఇవి ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. టెహరాన్ నగరంలోని కీలకమైనటువంటి కాంప్లెక్స్ల దగ్గర ఈ యొక్క హోర్డింగ్స్లు, డిజిటల్ హోర్డింగ్స్లు కూడా ఏర్పాటు చేశారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ట్రంప్ దగ్గర పడుతున్నాయి, నీ రోజులు ఖచ్చితంగా నిన్ను లేపేస్తాం. ఇది తాజాగా ఇరాన్ ఇస్తున్నటువంటి కీలక ప్రకటన. ఇరాన్ వార్నింగ్లు ఇస్తోంది, ట్రంప్ని ఖచ్చితంగా ఈ ప్రపంచంలో ఉండకుండా చేస్తామని. తమ దేశంలోకి వచ్చి తమ దేశ సుప్రీం లీడర్ ఖమేనీని హత్య చేసినటువంటి ట్రంప్ ఇజ్రాయెల్ మాటలు విని మాపై దాడి చేసిందని, ఇక మిడిల్ ఈస్ట్లో తమ ఆధిపత్యం కోసం ఇప్పటికే అమెరికా ఎంతలా కుయుక్తులు పన్నుతోందో చూసాం. తమ దేశంలోకి వచ్చి ఇటువంటి చర్యకు దిగినటువంటి ట్రంప్ నిర్ణయాలు, ట్రంప్ ఖచ్చితంగా బతికి ఉండకూడదని ఇప్పటికే కీలకమైనటువంటి ఒక వార్నింగ్ అయితే ఇస్తోంది. ట్రంప్ రోజులు లెక్క పెట్టుకో, నిన్ను లేపేస్తామంటూ ఇరాన్ తాజాగా ఇచ్చినటువంటి వార్నింగ్ ప్రపంచవ్యాప్తంగా దీని గురించి అందరూ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే మిడిల్ ఈస్ట్లోని ఇరాన్ ఆధిపత్యాన్ని తగ్గించాలని ఇజ్రాయెల్, అదేవిధంగా అమెరికా చేసినటువంటి దాడి అనేది మనందరికీ తెలిసిందే. సో హర్ముజ్ జలసంధిలో కూడా వేలు పెట్టింది. సుంకాల విషయంలో కూడా అనేక అంశాలను ట్రంప్ లేవనెత్తుతూ ఉన్నాడు. మిడిల్ ఈస్ట్లోని ప్రస్తుతం చూసుకుంటే పరిస్థితులు అంతలా లేవనే చెప్పాలి. సర్దుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నా మళ్ళీ ఏదో ఒక రెచ్చగొట్టే ధోరణి ట్రంప్ చేస్తూ ఉన్నాడు. తాజాగా ట్రంప్కి ఇలాంటి సీరియస్ వార్నింగ్ ఇవ్వడంతో వైట్ హౌస్ వేదికగా ట్రంప్ కూడా కీలక ప్రకటన చేశాడు. ఇరాన్ చాలా చిన్న దేశం. ఆ యొక్క కీలకమైనటువంటి ప్రకటన పక్కన పెట్టండి. ఆ దేశంలో ఉన్నటువంటి కొందరు వ్యక్తులు, కొన్ని శక్తులు నన్ను చంపాలని చూస్తూ ఉన్నాయి. ఆ ప్రకటనలు, ఆ బెదిరింపులు నేను పట్టించుకోను. ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో నన్ను చంపితే ఇరాన్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా వాళ్ళకి చెబుతున్నాను. నన్ను చంపిన తర్వాత కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఇరాన్ మ్యాప్లో లేకుండా పోతుంది. ఆ దేశంపై బాంబుల వర్షం పడుతుంది. కనీ విని ఎరుగని రీతిలో ఆ దేశాన్ని నామరూపాలు లేకుండా చేస్తాం. ఇప్పటికే నాకు సంబంధించినటువంటి భద్రతా అధికారులకి, రక్షణ శాఖ అధికారులకి దీనిపై కీలక ఆదేశాలు ఇచ్చాను. మరెవరి ఆదేశాలు అక్కర్లేదు. నన్ను గనుక చంపాలని ప్రయత్నం చేసినా, చంపినా ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఆ రోజే ఇరాన్ మ్యాప్లో లేకుండా పోతుందనేది తాజాగా ట్రంప్ చేసినటువంటి ప్రకటన. అయితే ఇరాన్ కూడా ట్రంప్ ప్రకటన పట్టించుకోవడం లేదు. మా దేశానికి సుప్రీం లీడర్ని మా దేశంలోకి వచ్చి చంపడం, ఇక్కడ ఉన్నటువంటి 175 మంది చిన్నారులను చంపడం, ఇవన్నీ కూడా ట్రంప్ చేసిన తప్పులు కాదా అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇరాన్ ఆధిపత్యాన్ని మిడిల్ ఈస్ట్లో తగ్గించేందుకు ఇజ్రాయెల్తో అమెరికా చేస్తున్నటువంటి కుయుక్తిగా దీనికి సంబంధించి అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే తమ దేశానికి సంబంధించినటువంటి డేటా, తమ దగ్గర ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డేటాలో 7 సంవత్సరాల క్రితం అక్కడ రక్షణ సైనిక స్థావరం ఉందనే ఉద్దేశంతో దాన్ని మేము టార్గెట్గా చేసుకుని బ్లాబ్లోని మేము దాడి చేశామని, అంతే తప్ప అక్కడ స్కూల్ ఉందనే విషయం మాకు తెలియదంటూ కూడా అమెరికా చెబుతోంది. ట్రంప్ కూడా చెప్పారు. కానీ అక్కడ జరిగినటువంటి మిసైల్ దాడిలో, ఆ నగరంలో జరిగిన మిసైల్ దాడిలో సుమారు 175 మంది చిన్నారులు, మహిళలు, అక్కడ ఉన్నటువంటి టీచర్లు మరణించారు. ఇది ఆ దేశ ప్రజలెవరు కూడా తట్టుకోలేకపోయారు. అభం శుభం తెలియని చిన్నారులందరూ కూడా మరణించడం మనం కూడా చూసాం. అసలు ఆ దేశానికి సంబంధించి గొడవలు ఏమున్నాయో కూడా ఆ పసి పిల్లలకు ఎవరికీ తెలియదు. కానీ ట్రంప్ ఇచ్చినటువంటి ఒక ప్రకటనతో లాబ్ నగరంలోని అక్కడ ఒక మిసైల్ని అమెరికా రక్షణ దళాలు విడిచిపెట్టాయి. కానీ అక్కడ స్థావరాలు, అంటే సైనిక స్థావరాలు ఉన్నాయనే ఆలోచనతో అమెరికా ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం అక్కడ సైనిక స్థావరాలు ఉన్నాయనుకొని వారి డేటాబేస్ ప్రకారం అనుకొని భావించారు. కానీ అక్కడ మాత్రం ఒక స్కూల్ అనేది ఉంది. ఆ స్కూల్లో చదువుకుంటున్నటువంటి 130 నుంచి 140 మంది చిన్నారులు ఆ యొక్క దాడిలో మరణించారు. అక్కడ టీచర్లు కానీ, స్థానికులు కానీ ఉన్నటువంటి వారందరూ కలిపి 175 మంది మరణించారు. దీన్ని మాత్రం ఇరాన్ తట్టుకోలేకపోతోంది. మిగిలిన వారి విషయం ఎలా ఉన్నా, ఖమేనీ హత్య, అదేవిధంగా ఈ స్కూల్పై జరిగిన దాడి, ఈ 2 విషయాలు కూడా ఇరాన్ తట్టుకోలేకపోతోంది. ఇప్పటికీ కూడా చిన్నారి తల్లిదండ్రులు ఎంతో బాధపడుతున్నటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అభం శుభం తెలియని వారిపై ఈ యుద్ధ కాంక్ష ఏంటి అంటూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు కూడా వచ్చాయి. అయితే ట్రంప్కి ఒక పక్క ఇరాన్ వార్నింగ్ ఇస్తున్నా, ఒక పక్క ఇరాన్కి కూడా నువ్వా నేనా అన్న రేంజ్లో
ట్రంప్ కూడా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. సో రానున్న రోజుల్లో ఏం జరగబోతోందనే దాని గురించి మిడిల్ ఈస్ట్లో తీవ్ర భయం కూడా నెలకొంది. ఇప్పటికే చమురు ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోసారి హర్ముజ్ జలసంధి వేదికగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధం ఇంకా చమురు ధరలు పెరిగే అవకాశం ఉందనేది అంతర్జాతీయ నిపుణులు కూడా తెలియజేస్తున్నారు.